నేను జిఆర్ మహర్షి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకవైపు వేడెక్కాయి. వేడివేడిగా అంటే వైసీపీలో జాబితాలు వస్తున్నాయి. గొడవలు, ముఠాలు, కుమ్ములాటలు, తిరుగుబాట్లు, అసంతృప్తులు, వాటికి ఏమైనా పేరు పెట్టుకోండి, అవన్నీ జరుగుతున్నాయి. ఇటువైపు చంద్రబాబు నాయుడేమో విపరీతంగా సభలు అవి ఇవి పెడుతున్నాడు, వాగ్దానాలు చేసేస్తున్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు, నిరుద్యోగులకంతా భృతి అంటున్నాడు. ఇంకా ఏమిటో లక్షల కోట్లకు సంబంధించిన వాగ్దానాలని ఆయన అలవోకగా ప్రకటించేస్తున్నాడు. సర్పంచులు, జెడ్పీటీసీలు వీళ్ళందరికీ బ్రహ్మాండంగా నెల నెల జీతాలు ఇచ్చేస్తానని కూడా అంటున్నాడు. సరే, అవన్నీ పక్కన పెడదాం. ఈయన జాబితాని ప్రిపేర్ చేస్తున్నాడు. ఆయన జాబితా జోలికి ఏమీ వెళ్లకుండా జనాల్లో తిరుగుతూ వాగ్దానాలు ఇచ్చేస్తూ ఉన్నాడు. అంటే తను వస్తే ఏం చేస్తాడనేది. వీటన్నిటి మధ్య అందరికీ ఉన్న ఒక డౌట్ ఏమిటంటే, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, ఆయన ఏమిటి అంటే ఇది వ్యూహాత్మక మౌనమా, లేకపోతే ప్రశాంతంగా ఏదైనా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారా, ఆయన ఏం చేస్తున్నారు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఏదో వీళ్ళని కలుస్తామని అంటున్నారు కానీ ఎక్కడ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫలానా రోజు ఈ ప్రోగ్రాంలో ఉన్నారు, ఈ ప్రోగ్రాంలో ఉన్నారు, ఇది మాట్లాడారు ఏమీ లేదు. అంటే ఒక కీలకమైన రాష్ట్రం ఇది ఆంధ్రప్రదేశ్ అనేది. ఆంధ్రప్రదేశ్లో గత 10 ఏళ్ళుగా పార్టీ పెట్టి ఆయన పనిచేస్తున్నారు. ఒకసారి పోటీ చేశారు, ఓడిపోయారు, అది వేరే విషయం. అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రిగా. సరే, ఆయన్ని ఎలాగైనా వ్యతిరేకత ఉంది, ఆయన మేము ఓడిస్తామనే ధీమాతో వీళ్ళు ఉన్నప్పుడు ఈ అలయన్స్లో కీలకమైన నాయకుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు హఠాత్తుగా వారం 10 రోజులు కనబడకుండా పోతారు, మళ్ళీ ఎప్పుడో వస్తారు, ఏదో మాడతారు, ఏదో చేస్తారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే ఈ జాబితా జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఏమిటి జాబితా ఏదో ఒకటి క్లియర్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారా అంటే ఏమీ చేస్తున్నట్టు మనకేం కనపడలేదు. ఎందుకంటే ఎక్కడే ఆ మీడియాకి రిలీజ్ చేసినా చేయకపోయినా ఏదో ఒక సోర్సెస్ ద్వారా వార్తలు వస్తూ ఉంటాయి కదా. ఫలానా నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందని, ఫలానా నియోజకవర్గంలో టీడీపీకి జనసేన సీటు వదిలేసిందని కానీ, లేదంటే అసలు ఈ పొత్తుల్లో ఏమీ పెద్ద యాక్టివ్ పార్ట్ లేకుండా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఎలా డిసైడ్ చేస్తే అలాగే వెళ్ళిపోదాం అనే మూడ్లో ఉన్నారేమో తెలియదు. మరి ఆయన అలాంటి మూడ్లో ఉంటే మరి జనసేన నాయకులు వీళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకం. అంటే పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు కాబట్టి ఆయన ఎలా చెబితే అలాగే ఆయన వెంట నడవడానికి జనసేనకు సంబంధించిన అందరూ కూడా ప్రిపేర్ అయిపోయారా? తెలుగుదేశంతో రాజీ పడిపోయి వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకోవడం, ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడం, దీనికి పరిమితం అయిపోయారా అనేది మనకు తెలియదు, ప్రశ్నార్థకంగా ఉంది. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఆయన బీజేపీతో ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి బీజేపీని బాగా దగ్గరగా ఉంటారు, మోదీ గారితో కూర్చొని సభల్లో కూడా మాట్లాడతారు కాబట్టి ఆయన ఏమైనా బీజేపీని అలయన్స్లోకి తీసుకొచ్చే దిశగా ఏవైనా చేస్తున్నారా అంటే సంప్రదింపులు ఏవైనా చేస్తున్నారా? ఒకవేళ బీజేపీ వస్తాను అంటే వాళ్ళకి ఏమిటి వాళ్ళ షరతు, ఇవన్నీ ఇంతవరకు ఏమీ లేదు. అంటే అందరి యాక్టివిటీసు కనబడుతున్నాయి. జగన్ గారు జాబితాల ప్రిపరేషన్లో సిద్ధంగా ఉన్నారు, అందరినీ పిలిపిస్తున్నారు, కొంతమందితో మాట్లాడుతున్నారు, కొంతమందికి టికెట్ లేదని చెప్తున్నారు, కొంతమంది అక్కడ పోటీ చేయండి ఇక్కడ పోటీ చేయండి అని చెప్తున్నారు. దాంట్లో ఇష్టమైన వాళ్ళు గమ్మనుంటున్నారు, లేదంటే తిరగబడే వాళ్ళు తిరగబడుతున్నారు. ఇది ఒకటి జరుగుతూ ఉంది. అంటే ఒక ఎన్నికల దగ్గరికి వస్తున్నప్పుడు జరగాల్సిన ఒక ప్రాసెస్ అది. ముఠా తగాదాలనండి, లేదా పార్టీ అంతర్గత విభేదాలనండి, అంతర్గత సర్దుబాట్లనండి, మీరు ఏమని అనుకోండి. అదేవిధంగా తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా ఏదో జనంలో వెళ్ళి మేము సభలు పెడుతున్నారు, వాళ్ళకు కూడా కేశినేని నాని ఏదో తిరుగుబాటు అది చేసినప్పటికీ కూడా ఆయన తిరువూరులో సభ పెట్టాడు, అందరికీ అన్ని రకాల వాగ్దానాలు చేశాడు. అంటే అవన్నీ నమ్మదగిన వాగ్దానాలా, నమ్మలేని వాగ్దానాలా అంటే మళ్ళీ అది వేరే చర్చ. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎలా ఇస్తారు, ప్రైవేట్లో ఇస్తారా, గవర్నమెంట్లో ఇస్తారా, అన్ని ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారు, అన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి తగిన పరిశ్రమలు ఉన్నాయా, ఏమున్నాయి మన దగ్గర? మీరు గత 5 ఏళ్లలో పరిపాలన చేసినప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, ఇవన్నీ లెక్కలు తీస్తే మనకు చాలా విషయాలు కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఎందుకు కన్ఫ్యూజన్గా ఉంటాయంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఏముంది ఏదో ఒకటి మాడేస్తూ ఉంటారు. మేము అది ఇస్తాం ఇది ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. మన గత గవర్నమెంట్లో ఎప్పుడు ఇచ్చారు, ఆయన ఇవ్వలేదు. ఇక సంపదను సృష్టిస్తాము అంటారు. సంపదను ఎలా సృష్టిస్తారో ఒక పేపర్ మీద పెట్టి చూపించండి బాబు, కొన్ని ఏమన్నా మీరు రాయండి, ఏదో ఒక శ్వేతపత్రం ఏదో అంటారు కదా, అలాంటిది ఏదో చేయండి అంటే ఆయన చేయరు. సరే, ఏమైతేనేమి ఒక రాజకీయ పార్టీగా ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు ఆయన. టీడీపీ తరఫున వెళ్తున్నారు, జనంలోకి వెళ్తున్నారు, జగన్ని దుయ్యబడుతున్నారు.
జగన్ని ఏదో మీ మీ కుటుంబంలో గొడవలు వస్తే మేమేం చేసేది, మాకెందుకు కంట కడతారని ఏదో తిడుతున్నారు. లోకేష్ కూడా అదే అలాగే ఎక్కడెక్కడో రకరకాలుగా ఊర్లలో వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నారు. వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడుగా ఆయన ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం మనకు. ఏం చేస్తున్నారు అంటే జనసేన నాయకులతో అంతర్గతంగా సంప్రదింపులు జరిగి వ్యూహాత్మకంగా అసలు లీక్ కాకుండా, అంటే లీక్ అయితే ఇటు అనుకూల మీడియా ప్రతికూల మీడియా రెండు ఉన్నాయి కదా ఇప్పుడు వీళ్ళిద్దరికీ. కాబట్టి ఎవరు ఏమి రాస్తారో ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని హైలైట్ కొంతకాలము కొన్ని మీడియా హైలైట్ చేస్తుంది, కొంతకాలం అది ఏం మాడినా పెద్దగా పట్టించుకో సైడ్ అయిపోతాడు. ఇప్పుడు ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఈ అలయన్స్లో, ఆయన రోల్ ఏమిటి, ఆయన ప్రాధాన్యతలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇంకా ఇప్పుడు వచ్చేస్తుంది. నెల 2 నెలల లోపల ఎలక్షన్ కోడ్ అన్నీ అమల్లోకి వచ్చేసి ఎలక్షన్లు కూడా దూసుకొస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, జనసేనని బలోపేతం చేసే దిశగా, జనసేనకు గౌరవప్రదమైన స్థానాలు అడిగే దిశగా ఏమైనా చేస్తున్నారా, లేదంటే బీజేపీని తమ అలయన్స్లోకి తీసుకొచ్చే దిశగా, అంటే బీజేపీ వస్తే రేపు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా స్ట్రెంథన్ అవుతాము అనే మూడ్ ఏమన్నా క్రియేట్ చేయడానికి అలా ఏమన్నా ఢిల్లీతో సంప్రదింపులు జరుపుతున్నారా, ఇవేమీ తెలియదు. పవన్ కళ్యాణ్ గారే బయటికి వచ్చి అయ్యా నేను ఈ పనుల్లో ఉన్నా, గత 10 రోజులుగా ఇవన్నీ చేస్తున్నా అలయన్స్ కోసము అని ఆయన చెబితే తప్ప మనకేమీ తెలియదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎప్పుడు ఇట్లనే ఉంటాయి, హఠాత్తుగా వారం రోజులు కనిపిస్తారు, ఒక 20 రోజులు కనబడకుండా పోతారు. ఇది ఇంత మునుపు అయితే జరిగింది, ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరికి వచ్చేసినాయి కదా, ఇప్పుడు కూడా అలాగే ఉండడం అనేది చాలామందికి ఆశ్చర్యం. థ్యాంక్ యూ.